హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుడు మనలందరినీ కూడా మరి నూతన మాసములో ప్రవేశించడానికి కృప చూపించాడు. గతించిన 7 మాసాలు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా దేవుడు మనల్ని కాచి కాపాడి నూతన మాసంలో ఈ సంవత్సరంలో మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప అయి ఉన్నాం కదా. ఇక ఆగస్టు మాసం వస్తే మనకు ఏమి జ్ఞాపకం వస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఏమి? ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 15 ఏమంట? స్వాతంత్ర దినోత్సవము. మరి ఆగస్టు మాసం వస్తే అందరికీ కూడా మరి జ్ఞాపకం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కదా. ఈ యొక్క మాసంలో దేవుడు అనేకులకు కూడా స్వాతంత్రము అనుగ్రహించును గాక. హల్లెలూయా. సాతాను కాడి నుంచి విడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రాత్రిపూట దేవుని మందిరానికి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే నిద్రపోకుండా ఉండలేము. అయితే మీరందరూ కూడా ఏం చేశారు? నిద్రను జయించి మీరు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. గతించిన మరి మాసాలలో మనం ధ్యానం చేసాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసిన వారి గురించి మనము ధ్యానం చేసాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు మరి దేవుడు యొక్క మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ నూతన మాసములు, ఇక ఆగస్టు మాసములు దేవుడు ఇచ్చిన వాగ్దానం. కీర్తనలు 118 5వ వచనం. కీర్తనలు 118 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు మహారాజు రాస్తా ఉన్నాడు, ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉండి నేను మొరపెట్టానంటున్నాడు? ఇరుకునందుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇరుకు అనగా అర్థం ఏమంటే దుఃఖము, వేదన, బాధ, శ్రమలు, అవమానాలు, నిందలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా మరి శ్రమలు ఇవన్నీ కూడా ఏముగా ఉన్నాయంటే ఇరుకుగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దావీదు మహారాజు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఏమాయను? శ్రమ కలుగుటకు నాకు మేలాయను. ప్రైజ్ ది లార్డ్. ఇరుకులో ఉండడము నాకు మేలయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇరుకులో ఉండడము నాకు మేలైంది అంటున్నాడంటే, ఆ ఇరుకులో నేనేం చేస్తున్నాను? దేవునికి సమీపం అవుతా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కష్టాలు ఉన్నప్పుడు, కన్నీరు ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? ఎక్కడ లేని ప్రార్థన అంతా వచ్చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆ సమస్య నుంచి విడుదల పొందాలని ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థన చేస్తారు. రెగ్యులర్గా చర్చికి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు. సంపూర్ణ రాత్రి ప్రార్థనకు మరి వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆదివారము మందిరానికి మరి వస్తారు. వారి జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థన అన్నది మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధముగా దేవునికి ఏమవుతారంట? సమీపము అవుతారు. ప్రైజ్ ది లార్డ్.
అందుకనే దావీదు అంటాడు, ఇరుకులో నుండి నేను మొరపెట్టి తిని అంటున్నాడు. శ్రమలలో ఉండి నేను మొరపెట్టాను. ప్రైజ్ లార్డ్. శ్రమ కలుగుట నాకేమైందంట? మేలాయను. ప్రైజ్ లార్డ్ కదా. శ్రమలంటే చాలామందికి ఇష్టము ఉండదు. కష్టం అంటే ఇష్టము మరి ఉండదు కదా. శ్రమలు ఇష్టం లేకపోతే, కష్టాలు ఇష్టం లేకపోతే మన జీవితంలో దేవునికి దగ్గర మనం కాలేము. హల్లెలూయా. ఎందుకు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు అంటే ఇవన్నీ కూడా మనము ఎవరికి దగ్గర అవ్వడానికి? ప్రభువుకు మనము దగ్గర అవ్వడానికే ఇవన్నీ. అందుకనే దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. ప్రభువా, ఈ శ్రమలు లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టి పోతుంటేమో. అయితే ఈ శ్రమలు ఉండడం వల్ల ఏమైంది? నేను నీకు దగ్గర అయినాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. మొరపెట్టి తిని అంటే ఏంటి? ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఇంకా ఏమంటే నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన అనగేమంట? మాట్లాడడం. ఎవరితో మాట్లాడడము? దేవునితో మాట్లాడడం, యేసయ్యతో మాట్లాడడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కష్టాలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఏం చేస్తుంటారు చాలామంది? మరి సేవకుల దగ్గరికి వచ్చేసి, అన్నా ఈ విధంగా ఉంది, అక్క ఈ విధంగా ఉంది, సార్ ఈ విధంగా ఉంది, మేడం ఈ విధంగా ఉంది అని చెప్పి బాధపడుతూ మరి ఉంటారు. హల్లెలూయా. అంటే ఏం చేస్తుంటారు? మాట్లాడుతూ ఉంటారు. మాటల మూలకంగా వాళ్ళు ఏం తెలియజేస్తుంటున్నారంటే వాళ్ళ కష్టాలను, మళ్ళీ వారి ఇరుకులు, ఇబ్బందులను గురించి తెలియజేసేవారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చూస్తుంటున్నాము, దావీదు మరి ఏం చేస్తున్నాడంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమయంలో అంటే ఇరుకులో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, కష్టములో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, శ్రమలలో ఉండి మాట్లాడుతున్నాడు, అవమానంలో ఉండి ఏం చేస్తున్నాడంట? దేవునితో మాట్లాడుతూ మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దావీదు యొక్క జీవితంలో ఏ అలవాటు ఉందంటే దేవునితో మాట్లాడే అలవాటు మరి ఉంది. హల్లెలూయా. అనగా దేవునిని ప్రార్థించే అలవాటు ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. ఎన్నిసార్లు దావీదు రోజుకు ప్రార్థన చేస్తున్నాడంట? 3 ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంట? 7 సార్లు దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క దావీదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దావీదుకు ఏ అలవాటు ఉందంటే దేవునితో మాట్లాడే అలవాటు. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరిచే అలవాటు, దేవుని నామాన్ని మహిమపరిచే అలవాటు ఎవరికి ఉందంట? దావీదుకు మరి ఉంది. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులే రాని మరి దావీదు ఎవరితో మాట్లాడేవాడుగా ఉన్నాడు? దేవునితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దావీదుతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరంట. దావీదుతో మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దావీదు వారి ఇంటిలో కడసారివాడు, అంటే చివరివాడు, అన్నల చేత తృణీకరించబడిన వాడు, నిర్లక్ష్యం చేయబడిన వాడు. తండ్రి కూడా దావీదును ఏం చేశాడంటే మరి నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా మరి ఉన్నాడు కదా. దావీదు మాటను ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. పట్టించుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా మాట్లాడతారు, కానీ పట్టించుకోలేనప్పుడు ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడు. హల్లెలూయా. అందుకనే దావీదుకు ఏ అలవాటు ఉందంటే మనుషులతో మాట్లాడే అలవాటు లేదు. ఆయనకి ఏ అలవాటు ఉందంట? దేవునితో మాట్లాడే అలవాటు ఉంది. హల్లెలూయా.
దేవునితో ప్రార్థన చేసే అలవాటు దావీదుకు మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏమంటే, దావీదుకు ఎటువంటి అలవాటు ఉందో అటువంటి అలవాటు ఎవరికి ఉండాలంట? మనందరికీ కూడా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా దేవునితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంట? ఆయన మన మాటలను ఆలకించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు మన మాటలను నిర్లక్ష్యం చేసేవాళ్ళుగా ఉన్నారు. మనుషులు మన మాటలను తిరస్కరించేవారుగా మరి ఉంటా ఉన్నారు. మనుషులు మనల్ని చిన్న చూపు చూసేవారుగా మరి ఉంటా ఉన్నారు. మనుషులు మనం త్రోసిపుచ్చేవారుగా ఉంటా ఉన్నారు. మనుషులు మన మాటలు వినినప్పుడు ఎదుట బాధపడినట్లుగా నటన చేసి పక్కన పోయి ఏం చేసుకునే వాళ్ళుగా ఉంటున్నారంట? పక్కన పోయి ఎగతాళిగా మాట్లాడుకునే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. అవునా కదండి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవునితో మనం మాట్లాడేది నేర్చుకుంటే, ప్రైజ్ లార్డ్, దేవుడు వేరే వాళ్ళతో చెప్పేమని ఎగతాళి చేస్తాడా? హల్లెలూయా. కదా దేవుని మనస్సు ఎటువంటి మనస్సు అంట? కన్న తల్లి కంటే మిన్నైన ప్రేమ కలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. కదా తల్లి పిల్లల యొక్క బాధను మరి అందరితో చెప్పుకుంటుందా? చెప్పుకోదు. తల్లి పిల్లల యొక్క బాధను ఏం చేస్తుందంట? కడుపులో ఉంచుకుంటుందంట. ఎక్కడ ఉంచుకుంటుంది? కడుపులో, హృదయములో ఉంచుకునేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. తల్లి మరి బిడ్డను లేదా కుమారుణ్ణి ఏం చేసేదిగా ఉందంట? ఆదరించేదిగా ఉంది, బలపరిచేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. అయితే మన యేసయ్య ఎటువంటి వాడంట? కన్న తల్లి కంటే మిన్నైన ప్రేమ కలిగిన నా దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉంటా ఉన్నాడు. మనం మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా ఆయన ఏం చేస్తాడంట? ఆలకించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన ఏం చేశాడంట? నా మొరను ఆలకించాడు అంటాడు దావీదు. ప్రైజ్ లార్డ్. మన దేవుడు ఎటువంటి వాడు? ప్రార్థనను ఆలకించే దేవుడు. మన దేవుడు మనం మాట్లాడినప్పుడు ఆ మాటలను ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఆ ప్రార్థనకు ఆయన జవాబునిచ్చే దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కదా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ప్రభుతో మనం మాట్లాడడానికి మనకి ఇష్టం ఉందా? హల్లెలూయా. ప్రభువు మనతో మాట్లాడాలని ప్రభుకు చాలా ఇష్టం. ప్రైజ్ లార్డ్. అయితే ప్రభువు మాట్లాడాలని మనకి ఇష్టం, కానీ అయితే ప్రభు మాటలను మనం వినడానికి అవకాశము ఇవ్వడము లేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుతో మనం మాట్లాడడం లేదు, ప్రభువుకు ప్రార్థన చేయడము లేదు. ఏదో శ్రమలను బట్టి, ఏదో కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి ఏం చేస్తున్నారంటే ఆ సందర్భానికి తగినట్లుగా ఏదో అప్పటికి ఏం కావాలి, మనకి ఆ సమస్య నుంచి విడుదల కావాలి, అప్పటికి ఆ రోగం నుంచి స్వస్థత కావాలి, అప్పటికి ఆ శ్రమ నుంచి మనకు జయము కావాలి అన్న దానితో చేసే ప్రార్థన వేరు. అయితే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన వేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా 139వ కీర్తన 139
ఒక నిమిషం. 145వ కీర్తన, 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం చూడండి, మరి 2 అర్థాలు ఇక్కడ చూస్తున్నాము. తనకు మొరపెట్టు వారికి అందరికీ అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. రెండవదిగా ఏం చూస్తున్నామంట? తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొరపెట్టు వారికి అందరికీ అంట. దాంట్లో రెండవ భాగం ఏమంట? తనకు నిజముగా మొరపెట్టు వారికి. హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టు వారికి అంటే అర్థం ఏమింట? హృదయపూర్వకముగా మొరపెట్టు వారికి. హల్లెలూయా. ఆయనను ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి ఆయనను ప్రేమించు వారికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ మొరపెడతారు, అందరూ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. అయితే మన ప్రార్థన దేవునికి ఏ విధంగా ఉండాలంటే నిజముగా మనము మొరపెట్టినట్లుగా దేవుడు దాన్ని చూడాలి కదా. దేవుడు అంటాడు కదా, మీరు పెదవులతో నాకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు ఏ విధంగా ఉన్నాయి? దూరముగా మరి ఉంటా ఉన్నాయి కదా. ఏమంటున్నాడు దేవుడు? మీరు పెదవులతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో మీరు స్తుతిస్తుంటున్నారు. అయితే మీ హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? మీ హృదయాలు దూరముగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఏం తెలుసు అంటే మన హృదయాంతరంగాలు ప్రభువుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన హృదయం ఆయనకు తెలుసు. అందుకనే సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, ఆ యొక్క యెషయా ఇంటికి వచ్చినప్పుడు ప్రభు ఆ యెషయా కుమారులో ఒకరిని అభిషేకించుమని చెప్పినప్పుడు యెషయా కుమారులను సిద్ధపరిచి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటే వారు లావుగా ఎత్తుగా ఆజాన్బాహులుగా ఉండడం చూసి, ఓ దేవుడు ఈయనను ఏర్పరచుకున్నాడేమో అని ఎలీహాబును అభిషేకించడానికి పైకి లేస్తే దేవుడు అంటా ఉన్నాడు, ఇతనిని నేను ఏర్పరచుకొనలేదు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధముగా యెషయా కుమారులు మరి అందరినీ కూడా పంపించినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను వీరి ఎవరిని కూడా ఏర్పరచుకోలేదు. హల్లెలూయా. ఆ సమయంలో ఇక సమూయేలు ప్రవక్త అంటా ఉన్నాడు, ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా అంటే ఆ యెషయా అంటున్నాడు, కడసారి వాడు ఉన్నాడు. వాడు ఏం చేసేకపోయాడంటే అడవుల్లో గొర్రెలు కాసుకోవడానికి పోయాడు. ప్రైజ్ ది లార్డ్. తృణీకరించబడిన వ్యక్తి, త్రోసివేయబడిన వ్యక్తి, నిర్లక్ష్యము చేయబడిన వ్యక్తి. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త అంటా ఉన్నాడు, వెంటనే ఆ వ్యక్తిని ఏం చేయాలి? మీరు పిలవనంపండి, వచ్చేంత వరకు నేనేం చేస్తాను? నేను ఇక్కడ నేనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆ యొక్క దావీదు వస్తూ ఉన్నాడో ఇంకా లోపలికి రాకమునిపే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఏర్పరచుకున్న వాడు ఇతడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు మాట్లాడాడు, మనుషులు పైరూపములు లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని లక్ష్య పెడతాడంట? హృదయమును దేవుడు లక్ష్యం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయనకు మన హృదయాంతరంగాలంతా కూడా ఆయనకు బాగా ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదును మరి దేవుడు ఏం చేశాడంటే సమూయేలు ప్రవక్త మూలకంగా మరి తైలముతో, ఒలీవల తైలముతో
అభిషేకించడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను కోరుకున్నవాడెవరు? ఇతడే. ప్రైజ్ ది లార్డ్. కదా, దావీదు జీవితంలో ఏ విధంగా ఉన్నాడంటే నిజముగా మొరపెట్టేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయి కుమారులందరూ కూడా వాళ్ళు కుమారులు కారా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ కూడా కుమారులే. దావీదు కూడా ఎవరు? యెషయికు కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. కదా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రయాణమైపోతూ శిష్యులతో వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలేసిందంట. ఏమేసింది? ఆకలేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆకలేస్తే యేసు ప్రభుకి ఏం కనిపించిందంట? ఒక అంజూరపు చెట్టు కనిపించింది. హల్లెలూయా. ఏం కనిపించింది చెప్పండి? ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరపు చెట్టు పచ్చపచ్చగా మరి ఉంది. హల్లెలూయా. ఆకులన్నీ పచ్చగా ఉన్నాయి. ఆ అంజూరపు చెట్టులో ఉంటున్న అంజూరు ఆ యొక్క ఫలాలు తినాలని చెప్పేసి యేసు ప్రభు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే అన్నీ పచ్చగానే ఉన్నాయి, కానీ దానిలో ఏమి లేవంట? ఫలాలు ఉన్నాయా? తినడానికి ఒక ఫలమన్నా ఉందా? ఒక్క ఫలము కూడా కనిపించలేదంట. చూడ్డానికి ఏ విధంగా ఉంది? పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేని చెట్టుగా మరి ఉంటా ఉంది. యేసు ప్రభుకు బాధ వేసింది. యేసు ప్రభు ఆ యొక్క చెట్టును ఏం చేశాడంట? శపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు మరి ప్రయాణంలో చూస్తే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందంట? అది ఎండిపోయింది. యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, ప్రభువా నువ్వు శపించావు కదా, ఆ అంజూరపు చెట్టు చూడు ఎలాగైపోయిందో అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, పచ్చపచ్చగా ఉన్నాయి, వాటిలో ఏం లేదంటమ్మా? ఫలాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము పచ్చపచ్చగా మనము కనిపించవచ్చు, పైకి భక్తి కలిగిన వారిగా మనము కనిపించవచ్చు, దేవుని శక్తిని ఆశ్రయించని వాళ్ళుగా మనము ఉండొచ్చు. హల్లెలూయా. పచ్చపచ్చగా ఉండొచ్చు, పైకి భక్తి కలిగిన వారిగా మనం ఉండొచ్చు. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో మరి ఫలాలు ఉన్నప్పుడే ఏమి జరుగుతుందంటే నిజముగా ఆ చెట్టు ఆశీర్వాదకరంగా మరి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యెషయి కుమారులు అందరూ ఏ విధంగా ఉన్నారంటే సౌలు రాజు దగ్గర సైనికులుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉన్నారు, కానీ వారు ఏ విధంగా లేరంట? ఫలించే వాళ్ళుగా వాళ్ళు లేరు. ఏదో ఒక పొజిషన్లో ఉన్నట్లుగా మరి ఉంటున్నారు. సౌలు రాజు దగ్గర సైనికులుగా ఉంటున్న వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు, కానీ వాళ్ళలో ఏం లేదంట? వాళ్ళలో ఫలము లేని వారుగా మరి ఉంటా ఉన్నారు. అయితే దావీదు యొక్క జీవితంలో దేవుని స్తుతించేవాడుగా, దేవుని ఆరాధించేవాడుగా, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్న దావీదు జీవితంలో ఏ విధంగా ఉన్నాడటమ్మా? అయ్యా, ఫలించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ యొక్క దావీదు పట్ల కృపను చూపించాడు. ఇజ్రాయేలుకు రాజుగా ఉండడానికి ఏం చేశాడంటే మరి ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 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 ఇక్కడ చూస్తుంటున్నాము, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఎట్లున్నాడంట? పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
కదా. మనం నిజముగా దేవుని మొరపెడుతున్నామా? దేవుడు ఎక్కడున్నాడంట? పక్కనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏమి గ్రహింపు ఉండాలంటే, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నా సమీపానే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుడు నాతోనే ఉన్నాడు, నా సమీపానే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అన్న అవగాహన మనకు ఎప్పుడు వస్తుందంటే, మనము దేవునికి నిజముగా మొరపెట్టుతున్నప్పుడు. హల్లెలూయా, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా, ఆయనతో మనం సంబంధాన్ని కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా మనకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారనుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా ఉంటుంది? వాడు నాకున్నాడు, నాకేం భయం లేదు అంటే ఏమిటా? వాడు నాకున్నాడంటే వాడు నా పక్కన నాకున్నాడు. ఏ టైంలోనైనా నాకేం చేస్తాడు? నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆఫ్టర్ ఒక ఫ్రెండ్ విషయంలో మనం ఏం ఆలోచన చేస్తామంటే, నాకు వాడు ఉన్నాడయ్యా, వాడు గొప్ప ధనవంతుడు, ఏమైనా నాకు చేయగలడు, ప్రైజ్ ది లార్డ్ అని ధైర్యం నాకున్నాడు, నేను ఫోన్ చేస్తే వచ్చేస్తాడు అంటే నా పక్కనే ఉన్నాడు అన్నట్లుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఏ నమ్మకం ఉంది? నా స్నేహితుడు నాకు ఎటువంటి సమయంలో సహాయం చేస్తాడన్న నమ్మకం. ఎప్పుడు మనం నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉంటామో మనకి ఎటువంటి నమ్మకమో మనకు ఉంటుందంటే, ప్రభువు నాతో నా సమీపంలో ఉన్నాడు, నాతో కూడా ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. నా దగ్గర మా ప్రభువు ఉన్నప్పుడు నాకు ఏ కొదువా నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఏ భయమో నాకు లేదు, ఏ ఓటమి నాకు లేదు. ఎందుకు? ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు. కదా, దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి, నేనెవరు? ఆయనకు గొర్రెను. హల్లెలూయా. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నేను ఆయనకు గొర్రెగా నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాకు కాపరిగా ఉన్నంత వరకు నాకేమి లేదు, లేమి లేదు. ఏం లేదు? లేమి అంటే ఏమి? కొరత నాకు లేదు. హల్లెలూయా. దావీదుకు నమ్మకము ఏమంటే, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాపరి అనగా కాపాడేవాడు, రక్షించేవాడు, మరి పోషించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాపరి అంటే ఏం చెప్పండి? కాపాడేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ఉన్నారు? నాతో ఉన్నాడు అంటున్నాడు దావీదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం చెప్పాలి, నన్ను పోషించేవాడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు ఎక్కడ ఉన్నాడో? నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని నాకేమి లేదు, నాకు లేమి నాకు లేదు. హల్లెలూయా. నాకు కొరత లేదు, నాకు అపజయము లేదు, నాకు అన్ని విషయములలో ఏమంట? నాకు జయము. హల్లెలూయా, హల్లెలూయా. కదా, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే మనకు భయం ఉందా? చర్చిలో ఒకటే భయం ఉందా? ఇంట్లో ఒకటే భయం ఉందా? హల్లెలూయా. కొంతమంది చర్చిలో ఒకటే భయం ఉంటుంది, కొంతమందికి అంటే అమ్మ నాయనలు ఉంటేనే భయం ఉంటుంది. బయటికి పోతే భయం ఉంటుందా? భయం ఉండదు. కొంతమంది ఇంట్లో భర్త ఉంటే భయం ఉంటుంది, బయటికి పోతే భయం ఉంటుందా? భయం లేని స్త్రీలు కొంతమంది ఉంటారు.
భయం లేని భర్తలు కొంతమంది మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చెప్పబడుతుందంటే కొనియాడబడును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, దేవుని యందు మనకి ఏముండాలంట? భయభక్తులు. అంటే దేవుని యందు మన భయభక్తులు అంటే దేవుడు అంటే గడగడ 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 వణుక్కుంటూ ఉండడము కాదు. హల్లెలూయా. దేవుడంటే ఆయన ప్రేమించే వాళ్ళగా మనం ఉండడము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కదా, మన తల్లిదండ్రులు అంటే మనకేం భయమా? అయ్యో భయం అండి మా తల్లిదండ్రులు అంటే. నిజంగా అంటే భయం అంటారు కానీ అయితే ఏమంటే వాళ్ళ మీద ఉంటున్న గౌరవం. ఏంటది? వాళ్ళ మీద ఉంటున్న గౌరవం. నా తండ్రికి ఇష్టం లేనిది, నా తల్లికి ఇష్టం లేనిది నేను చేయలేను అంటే ఏమంటే తల్లిదండ్రుల పట్ల ఉంటున్న గౌరవము, తల్లిదండ్రుల పట్ల ఉంటున్న ప్రేమ ఏమి చేస్తుందంటే తల్లిదండ్రులకు అయిష్టకరమైనది చేయడానికి మనస్సు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే మనం దేవునిని ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటామో దేవునికి అయిష్టకరమైనది చేయడానికి మనస్సుకు రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్తారు, రే నువ్వు అట్లా ఉండకూడదురా, అమ్మాయి నువ్వు అట్లా ఉండకూడదు అంటున్నా. ఏం అట్లుంటే ఏమవుతుంది, ఇట్లుంటే ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు తల్లిదండ్రులను గౌరవిస్తున్నట్లనా, తిరుగుబాటు చేస్తున్నట్లా? తిరుగుబాటు చేస్తున్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా నా తల్లిదండ్రులకు నేను ఆ విధంగా జీవించకూడదు అన్న మరి ఆ యొక్క మనస్సు ఏమంట చెప్పండి? దేవునిని ప్రేమించే మనస్సు. హల్లెలూయా. కదా, దేవునిని మనం ప్రేమిస్తూ ఉంటే అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనము ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, దేవునికి అయిష్టమైనది మనం చేయగలమా? మనము చేయలేము. యోసేపు యొక్క జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యము చేయడానికి సమయం వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు పాపం చేయలేకపోయినాడు యోసేపు? దేవునిని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించేవాడుగా ఉన్నాడంట? దేవునిని ప్రేమించేవారుగా ఉంటున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపం చేయలేకపోయాడు. అంటున్నాడు, నా దేవుని దృష్టిలో ఎటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిని ప్రేమించని వ్యక్తులు, దేవునికి భయభక్తులు లేని వ్యక్తులు ఏం చేస్తారంటే తమ ఆత్మసాక్షిని చంపుకొని పాపకార్యానికి వాళ్ళు పాలు పడేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. కానీ అయితే దేవునిని ప్రేమించేవారు, హల్లెలూయా, ఆయనందు భయభక్తులు కలిగిన వారు వారి జీవితంలో ఆ పాపము విషయములో యోచననే ఉండదంట. ఏముండదు చెప్పండి? యోచననే ఉండదు, తలపే ఉండదు, ఆలోచననే మరి ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, దేవుని యందు భయభక్తులు. కదా, కొంతమంది చెప్తాం, రే నువ్వు తాగొద్దురా, అది చేయొద్దురా, ఇది చేయొద్దురా అంటే వాడేం చేస్తాడు? ఏం తాగితే ఏమవుతుందంటాడు? ఇంట్లో ఉంటే తాగుడు, బయటికి పోతే తాగుతాడు. ఊర్లో ఉంటే తాగుడు, వేరే ఊరికి పోతే తాగుతాడు. ఇంట్లో ఉంటే సినిమా చూడడు, వేరే ఊరికి పోతే సినిమా చూస్తాడు. హల్లెలూయా. అందరూ ఉన్నప్పుడు ఏది చూడదు, ఎవరు లేనప్పుడు సెల్ ఫోన్లో చూడాలని చూస్తూ ఉంటారు. అంటే దేవుని ప్రేమించే మనస్సు అది? చెప్పండి, కాదు కదా. అంటే దేవుని ప్రేమించే మనస్సు ఉన్నప్పుడు అటువంటి యోచననే రాదు. ఆ సెల్ ఫోన్లో మరి సినిమాలు చూడాలనే మనస్సు రాదు,
దేవునికి అయిష్టకరమాన్ని చూడాలని మనస్సు రాదు. హల్లెలూయా. ఆ యోచననే ఉండదు దేవుని ప్రేమించే వారికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అందుకని మన జీవితంలో ఏం తెలుసుకోవాలంటే దేవుణ్ణి మనం ప్రేమించాలా. హల్లెలూయా. ఆయన యందు మనము భయభక్తులు కలిగిన వారుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఆయనను ప్రేమిస్తూ ఉన్నప్పుడు మన స్వభావమే మారిపోయేదిగా ఉంటుంది, మన ఆలోచనలు మారిపోయేగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏదైనా వదిలిపెట్టాలి అంటే కష్టంగా మనము వదిలిపెట్టే పని లేదు. అయితే దాని గురించి యోచన లేకుండానే దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది కష్టపడుతూ ఉంటారు, నేను ఎట్లా వదిలిపెట్టాలా అని చాలామంది కష్టపడుతుంటారు. అయితే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనం తెలియకుండానే అది మన ఎదురు నుంచి దూరం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారంగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండాలంటే మనంతకు మనకు అవుతుందా? మనంతకు మనం ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేము. కానీ అయితే దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగా. అందుకే చూస్తున్నాం, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? నెరవేర్స్తాడు కదా. మనకు చాలామందికి కోరికలు, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్పేసి మనం చూస్తాం. అంటే మానవుల యొక్క కోరికలకు ఏం లేదంట, దాని హద్దులే లేవు. అన్లిమిటెడ్ వాంట్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును కదా. మన జీవితంలో ఏ కోరిక ఉంది, ఆ కోరిక దేవుని దృష్టిలో యోగ్యమైన కోరికగా ఉందా, అయోగ్యమైన కోరికగా మరి ఉందా? ఒక ఆయన వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతూ, సార్ ఈరోజు మేము షాప్ ఓపెన్ చేస్తున్నాం సార్, మీరు వచ్చి ప్రార్థన చేయాలి సార్, అది బ్లెస్ అయ్యేటట్లా ప్రార్థన చేయాలి సార్ అని అంటే, సరే అని చెప్పేసి, సరేలేయా షాప్లో ఏమేమి పెట్టామంటే, సార్ దాంట్లో అన్ని బ్రాండ్లు విస్కీలు బ్రాందీలు పెట్టాను సార్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ఏం కోరిక? ఒకటి సినిమా రిలీజ్ అయిందంట. సినిమా రిలీజ్ అయితే పాస్టర్ గారితో చెప్పారంట, పాస్టర్ గారిని ఒక పని నిమిత్తం వెళ్తా ఉన్నాను, ఆ పని త్వరగా జరగాల, అది నాకు దొరకాలన్నాడట. హల్లెలూయా. దొరకాల అంటే కానైనా ఏ పనికి వెళ్తున్నాం, ఏం దొరకాలంటే, రేపు ఒక సినిమా రిలీజ్ అవుతా ఉంది, చాలా రష్గా ఉంటుందంట, నాకు టికెట్ దొరికేందుకోసం ప్రార్థన చేయమంటాడంట. కాదు, ఎట్లాంటి కోరికలు చూడండి. ప్రైజ్ ది లార్డ్ కదా. మందు షాపు బాగా జరగాలని ప్రార్థన చేయాలంట. వాని కోరిక ఏంటి? మందు షాపు బాగా జరగాలని. సినిమా టికెట్ కావాలని. సినిమాకు పోవద్దంటారా అని చెప్పే మనము ఏం చేయాలి? ఇప్పుడు వానికి సినిమా టికెట్ దొరికేటట్లా ప్రార్థన చేయాలా? మందు తాగొద్దురా అని చెప్పేసి అని మందు షాపులు మూయబడాలి, మందు అమ్మేవాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తుంటున్నా మనము ఇప్పుడు వాళ్ళ కోసం ఏం చేయాలంట? ఈ మందు షాపు, వైన్ షాపు బ్లెస్ అయ్యేటట్లా ప్రార్థన చేయాలంట. ఏమి కోరిక అండి? దేవుడు అటువంటి కోరికలు వింటాడా? హల్లెలూయా. మనం ఏ కోరిక అడిగినా యోగ్యమైన కోరికలనే దేవుడిని మనం అడగాలి. మన భోగాల నిమిత్తము దేవునిని అడగడము కాదు, దేవుని నామ మహిమార్థమై మనం అడగాలి. మన పిల్లల నిమిత్తం మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన పిల్లల భవిష్యత్తు కోసం మనము అడగాలి. అది మంచి కోరిక. మరి భక్తుడైన దావీదు ఒక కోరిక కోరుకుంటాడు చూడండి, అది నాకు చాలా ఇష్టం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
ఓ రబ్బా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను నీ మందిరములో నివసించడమే నాకు అని చెప్పేసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను. అది ఏమైందట? కీర్తనలు అనుకుంటా కదా, 45వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్. నిమిషం. హల్లెలూయా. నేను దేవుని దగ్గర ఒక వరం అడిగాను. ఎన్నదమ్మా? 27. రైట్, ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక చూడండి 4వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని. హల్లెలూయా. దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. హల్లెలూయా. దావీదు యొక్క కోరిక. ఈ కోరిక ఎటువంటిదమ్మా? ఎంత దేవుడు సంతోషించే కోరిక అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దావీదు ఒక వరం అడుగుతూ ఉన్నాడు, దాన్ని నేను వెతుకుతా ఉన్నాను. అయితే మనం ఈ లోకంలో ఏది వెతుకుతా ఉన్నామో? దేవుని సన్నిధిని వెతుకుతా ఉన్నామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుణ్ణి మనం అడిగే కోరికలు ఏ విధంగా ఉండాలంటే యోగ్యమైనదిగా మరి ఉండాలి, శ్రేష్టమైనదిగా మరి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ యొక్క ఆలోచనలు నీవుడు ఏం చేస్తాడంటే సఫలము చెయ్యును. కీర్తనలు 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. హల్లెలూయా కదా. మన కోరికను సిద్ధింపజేసి, అందుకని పైన చూస్తున్నాము, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకోను గాక, నీ దహన బలులు అంగీకరించును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూస్తున్నాము, ఆయన మనల్ని ఏం జ్ఞాపకం చేసుకుంటాడమ్మా? అయ్యా, మన నైవేద్యములను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. హల్లెలూయా కదా. మన నైవేద్యము దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడా? హల్లెలూయా. మన దహన బలులను ఆయన అంగీకరిస్తూ మరి ఉన్నాడా? అవి ఆయనకి ఇంపుగా ఉన్నాయా లేకుంటే కొంపుగా మరి ఉంటా ఉన్నాయా? హల్లెలూయా. అందుకనే పాట ఉంది, ನನ್ನ ಹೃದಯದ ಧ್ಯಾನವು ನನ್ನ ಬಾಯಿಯ ಮಾತುಗಳು ನಿನಗೆ ಸಮರ್ಪಿತವಾಗಿರಲಿ. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರೇ, ನನ್ನ ಹೃದಯದ ಧ್ಯಾನವು ನನ್ನ ಬಾಯಿಯ ಮಾತುಗಳು ನಿನಗೆ ಸಮರ್ಪಿತವಾಗಿರಲಿ. ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರೇ, ಬೇಕೆಂದು ನಾನು ಬೇಕೆಂದು ಪಾಪ ನಾ ಮಾಡದಂತೆ ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ನನ್ನ ಹೃದಯದ ಧ್ಯಾನವು ನನ್ನ ಬಾಯಿಯ ಮಾತುಗಳು ನಿನಗೆ ಸಮರ್ಪಿತವಾಗಿರಲಿ. పరిశుద్ధనాదంత దేవరే. హల్లెలూయా. మన హృదయ ధ్యానము, మన నోటి మాటలు దేవునికి ఏ విధంగా ఉండాలంట? యోగ్యముగా ఉండాలి. హల్లెలూయా కదా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. 118వ కీర్తన మనం చూస్తుంటున్నాము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇరుకులో నుంచి కదా, కన్నీరు, వేదన, బాధ కదా. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. సౌలు ఏం చేశాడంట?
కౌజు పిట్టను తరిమినట్లుగా దావీదును తరుముతా ఉన్నాడు సౌలు రాజు. ఎక్కడ నాకు బదులుగా వీడు రాజు అయిపోతాడో, నా కొడుకుకు బదులుగా ఎట్లా రాజు అయిపోతాడో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట, కౌజు పిట్టలాగా తరుముతా ఉన్నాడు, చంపడానికి ప్రయత్నము చేస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సందర్భంలో మరి ఈ యొక్క దావీదు ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. విశాలమందు. హల్లెలూయా. ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఇరుకులు ఉండవు, ఎప్పుడు కష్టాలు ఉండవు, ఎప్పుడు అవమానాలు ఉండవు. హల్లెలూయా. ఎప్పుడు ఇబ్బందులు మన జీవితంలో ఉండవు. హల్లెలూయా. అవన్నీ కూడా ఎంతకాలం అంట, అవంతా కొద్ది కాలమే. తర్వాత మనకేముందంట, గొప్ప విశాలత, గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇరుకులో నీవు నేను ఏం కాకూడదంట, కదల్చబడకూడదు. హల్లెలూయా కదా. ఇరుకులు వచ్చినప్పుడు, కష్టాలు, అవమానాలు, నిందలు, శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతారంట, కదిలిపోతా మరి ఉంటారు. అటు ఇటు చూచేవాళ్ళుగా ఉంటారు, సనిగేవాళ్ళుగా ఉంటారు, గొణిగేవాళ్ళుగా మరి ఉంటారు, రకరకాలుగా మరి ఉంటారు. హల్లెలూయా. అయితే దావీదు ఆయన సనిగిన వాడు కాదు, గొనిగిన వాడు కాదు, దేవుని స్తుతించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదు జీవితంలో ఎక్కడికి నడిపించబడంటే విశాలతలోనికి నడిపించబడిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా కదా. ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, స్తోత్రం, 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనము 10వ వచనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. ఏమంట, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి ఏం చేస్తాడు, బలపరుస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం అంటమ్మా? కొంతకాలం. హల్లెలూయా. ఆ కొంతకాలంలో మనం ఏం చేస్తామంటే గిల కొట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రభు వైపు చూస్తూ ఉంటే మనం గిలగిల కొట్టుకోం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వైపు చూస్తూ ఉంటే, ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే ఆ శ్రమలు మనకు శ్రమలుగా అనిపించవు, ఆ కష్టాలు మన కష్టాలుగా అనిపించవు, ఆ అవమానాలుగా మనకు అనిపించవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దావీదు ఏమైపోయాడంట, విశాలతలో దేవుడు నడిపించాడు, ఉత్తరం ఇచ్చాడు. దావీదును దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. హల్లెలూయా. దావీదును దేవుడు చక్రవర్తిగా దేవుడు చేయడం జరిగింది. గొర్రెల కాపరైన మరి దావీదు ఏమైపోయాడంటే ఇప్పుడు రాజు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇరుకులు ఎంతకాలం? ప్రైజ్ ది లార్డ్. దావీదుకు 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎంతకాలం అంట? కొంచెంకాలం కదా. ఎంతకాలం ఇది? 13. అమ్మయ్య, 13 సంవత్సరాల మన జీవితంలో ఎన్ని సంవత్సరాలని ఏం చేయాలి? ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులుగా మనం ఉండడమే మన వంతు, అంతే. హల్లెలూయా. హెచ్చించే వంతు ఎవరిది? ఆయనది. తగిన సమయం ముందు దేవుడు నిన్ను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన హస్తముల కింద ఎలా ఉండాలంట? దీన మనస్కులుగా ఉంటే ఆ దీన మనస్కు మనల్ని ఏం చేస్తుందంట? అది హెచ్చించేదిగా ఉంది. అది విశాలతలోనికి మనల్ని నడిపించేదిగా మరి ఉంది. అవమానాలను
ఆశీర్వాదముగా, నిందలను దీవెనలుగా చేసేదిగా ఉంది. మన ఏడ్పు కన్నీరంతా కూడా దేవుడు ఏం చేసేవాడుకున్నాడంట? చిరునవ్వుగా మార్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను పెట్టు ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను పెట్టు ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అందరు కూడా ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కన్నుల వెంబడే కన్నీరే రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి ఘనపరచినావే, నా మలిన జీవితాన్ని మోత్యముగా మార్చి, నా మలిన జీవితాన్ని మోత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడే కన్నీరే రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా కదా. ఇరుకులో నుండి నేను మొరపెట్టి తిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇరుకులో లేకుండా, కష్టాలలో లేకుండా, శ్రమలలో లేకుండా, హల్లెలూయా, ఆశీర్వాదంలోనికి మనం వెళ్ళలేము. హల్లెలూయా. సిలువ తర్వాతనే సింహాసనం. ఏం చెప్పండి? సిలువ తర్వాతనే ఏమంట? సింహాసనం. హల్లెలూయా. శ్రమల తర్వాత సింహాసనం, అవమానాల తర్వాత సింహాసనం. హల్లెలూయా. ఇబ్బందుల తర్వాత మనకు సింహాసనం. అందుకని ఇక దైవజనుడు అంటాడు, దేర్ ఈజ్ ఏ స్టోరీ బిహైండ్ గ్లోరీ. హల్లెలూయా. దేర్ ఈజ్ ఏ స్టోరీ బిహైండ్ గ్లోరీ అంటే ఒక గొప్ప ఆశీర్వాదం వెనుక ఒక కథ ఉంది. ఒక కథ వెనుక ఏముందంట? ఒక గొప్ప ఆశీర్వాదం వెనుక ఏముంది? ఒక కథ, ఒక స్టోరీ. స్టోరీ లేనిదే గ్లోరీ లేదు. హల్లెలూయా. ఆ కథ లేనిదే ఆశీర్వాదము లేదు. దావీదు జీవితంలో మనం చూస్తుంటున్నాము, ఆయన పొందిన శ్రమల తరువాత ఆయన దేవుడు ఆయనను
ఆశీర్వదించాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో చూస్తుంటున్నాం. ఆయన శ్రమల తర్వాత ఆయన ఏం పొందుకున్నాడంట? ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్. ప్రధానమంత్రిగా మరి చేయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో మనల్ని శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదం మార్చే దేవుడు మనకు ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవునితో మాట్లాడే వాళ్ళగా ఉండాలి, దేవునికి ప్రార్థించే వాళ్ళుగా మనం ఉండాలి, నిజముగా ప్రార్థించే వాళ్ళుగా మనం ఉండాలి, ఫలాలు కలిగిన వారిగా ఉండునట్లుగా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఉట్టి పచ్చని ఆకులు ఉండేటట్లుగా మనము ప్రార్థించేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. చెట్టు ఎంత పచ్చగా ఉంటే ఏం లాభము, దానికి పూత రాకపోతే? చెట్టు పచ్చగా ఉందండి చాలు అంటాడా రైతు? అమ్మా, చెట్టు పచ్చగా ఉంది చాలండి నాకు. చెట్టు ఎదుగుతున్నప్పుడు అది పచ్చగా ఉండడం సంతోషిస్తాడు. అయితే చెట్టు ఎదిగిన తర్వాత ఏమి కావాలని కోరుకుంటాడు? పూత రావాలి, కాపు రావాలని కోరుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన జీవితంలో నిజమైన భక్తి, దేవుని ప్రేమించే భక్తి ఏ విధంగా ఉండాలంటే మనలో ఏం చూడాలంటే అందరూ ఫలాలు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఫలాలు చూడాలి, ఆశీర్వాదం చూడాలంటే ప్రైజ్ లార్డ్ ఆకులు కాదు ఉండాల్సింది, మనలో పూత. హల్లెలూయా. మనం ఫలించేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. కదా, యోసేపు ఫలించాడు, కొమ్మలాగా ఫలించాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఎట్లా ఫలించాడంట? నీటి యోరున ఒడ్డున నాటబడిన వాడై, కాలువల యోరున నాటబడిన వాడై. హల్లెలూయా. అలాగే వాక్యములో మనము నాటబడిన వాళ్ళై, దేవుని మందిరములో నాటబడిన వారమై మనం ఏం చేయాలంటే ఉన్నట్లయితే మనము ఆకు వాడదు, కాపు మానదు. హల్లెలూయా. ఆకు వాడుకోకుండా ఊరికే ఉంటే ఉత్త పచ్చగా ఉంటే వేస్ట్. అయితే కాపు కూడా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. దావీదు జీవితంలో కాపు చూశాడు, యోసేపు జీవితంలో కాపు చూశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు కోరుకుంటున్నది ఏమంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ జీవితంలో మన జీవితంలో కూడా కాపును చూడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో నీవు ఇరుకులో ఉన్నావేమో, నీవు కన్నీటిలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఇవన్నీ కూడా దేనికోసం అంటే హల్లెలూయా విశాలతలో నీవు నడవడానికే, ఆశీర్వాదంలో నీవు నడవడానికే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో దేవుడు అటువంటి గొప్ప విశాలతను కలిగించునుగాక, అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయునుగాక. మీ కన్నీరంతా కూడా తుడిచివేయబడునుగాక, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవునుగాక. సమృద్ధైన దీవెన ఆశీర్వాదము నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాం, చిన్న ప్రార్థన.